హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి 20 డేస్లో పాస్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ ప్రోగ్రాంలో డే 4కి సంబంధించి మ్యాథ్స్ 1Aలో మ్యాట్రిసెస్లోంచి రెండు 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవే క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఈ 20 డేస్ ప్రోగ్రామ్ని యాజ్ టీజ్గా ఫాలో అయితే డెఫినెట్గా 60% మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దని చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 7, ఎస్ఏ క్వశ్చన్ నెంబర్ 7, సాల్వ్ బై క్రామర్స్ మెథడ్. క్రామర్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమని 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎక్స్, వై, జెడ్లో 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. 2x minus y plus 3z is equal to 9, x plus y plus z is equal to 6, x minus y plus z is equal to 2. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో ఆన్సర్ షీట్లో మీరు ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాసుకోవాలి. క్వశ్చన్లో ఉన్న ఈక్వేషన్స్ని గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత వీటికి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ రాయాలండి. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ ఈజ్ ఎక్స్ కోఫిషియంట్ రాయాలి, నెక్స్ట్ వై కోఫిషియంట్ రాయాలి, జెడ్ కోఫిషియంట్ రాయాలి. ఇక్కడ కూడా అంతే, 1 1 1, ఎక్స్ కోఫిషియంట్ 1, వై కోఫిషియంట్ -1, జెడ్ కోఫిషియంట్ 1. నెక్స్ట్ ఎక్స్, వై, జెడ్ అని రాసుకోవాలి. అంటే ఈ 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఆన్సర్ ఎలా వస్తుందంటే 9 6 2 అని రాసుకుంటాం. దిస్ ఈజ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అని రాసుకుంటాం నేను ఈ ఈక్వేషన్ని. ఇక్కడ ఏ ఈజ్ నథింగ్ బట్ 2 - 1 3 1 1 1 1 - 1 1. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, వై, జెడ్ అండ్ డి ఈజ్ నథింగ్ బట్ 9 6 2. సో ఇప్పుడు క్రామర్ మెథడ్లో మనం క్రామర్ మెథడ్ అయినా ఇన్వర్స్ మెథడ్ చేయాలన్నా ముందు డెల్టా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నథింగ్ బట్ డెట్ ఏని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ 2 - 1 3 1 1 1 1 - 1 1. డెట్ అప్లై చేద్దాం. 2 ఇంటూ ఈ కాలమ్ రిమూవ్ చేసి రిమైనింగ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. మైనస్ పెట్టాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడ -1 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +1 అని రాస్తాం. ఇప్పుడు ఈ 1 ఉన్న రోని కాలమ్ని రిమూవ్ చేస్తే 1 1 1 1 అని వస్తుంది. +3 ఇంటూ ఈ 3 ఉన్న రో కాలం రిమూవ్ చేసేస్తే 1 1 1 -1 వస్తుంది. సో ఇప్పుడు 2 ఇంటూ 1 1 = 1 -1 ఇంటూ 1 -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +1 1 1 = 1 -1 0 అవుతుంది. ఇది +3 ఇంటూ 1 ఇంటూ -1 -1 -1 1 = 1. సో ఇక్కడ 2 ఇంటూ 2 4 అవుతుంది. 1 ఇంటూ 0 0 అవుతుంది. 3 ఇంటూ -2 -6 అవుతుంది. 4 - 6 అంటే డెల్టా వాల్యూ -2 అయింది. దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -2 అయింది. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. డెల్టా ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో సేమ్ అలాగే డెల్టా 1 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే అది కూడా డిటర్మినెంట్గానే ఉంటుంది. ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇక్కడ రాస్తాను, డెల్టా ఈజ్ ఈక్వల్ టు -2. సో దట్ ఈక్వల్ టు -2 వచ్చింది. సో ఇప్పుడు డెల్టా 1 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న డిఎన్ఏ మ్యాట్రిక్స్ని యూస్ చేయాలి. 9 6 2ని యూస్ చేయాలి. సో ఫస్ట్ కాలంలో 9 6 2 రాసి రిమైనింగ్ 2 కాలమ్స్ యాజ్ టీజ్గా రాసేసుకోవాలి. -1 1 -1. థర్డ్ కాలం 3 1 1. చాలా వరకు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అలాగే డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ 9 6 2 అనేటువంటి నెంబర్స్ని సెకండ్ కాలంలో పెడతాం. నెక్స్ట్ డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తాం. 9 6 2ని తీసుకొచ్చి థర్డ్ కాలంలో పెడతాం. సో ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 9 ఇంటూ రో కాలం రిమూవ్ చేసేస్తే 1 1 -1 1 అయింది. -1 అంటే అంత +1 అయింది.
ఈ రో కాలం రిమూవ్ చేస్తే 6 1 2 1 అయింది. ప్లస్ 3 ఇంటూ 3 ఉన్న రో కాలం రిమూవ్ చేసేస్తే 6 1 2 మైనస్ 1 అయింది. 9 ఇంటూ 1 1 జర్ 1 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అని రాస్తాం. 1 ఇంటూ 6 1 జర్ 6 మైనస్ 2 1 జర్ 2 3 ఇంటూ 6 ఇంటూ మైనస్ 1 మైనస్ 6 మైనస్ 2 1 జర్ 2. సో అప్పుడు 9 2 జర్ 18 అవుతుంది. ఇక్కడ 4 మైనస్ 8 అయింది. సో 18 ప్లస్ 4 మైనస్ 24. సో ఇక్కడ 22 అవుతుంది. 22 మైనస్ 24 అంటే మైనస్ 2 అయింది. దేర్ఫోర్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సిమిలర్ ప్యాటర్న్లో డెల్టా 2 అంటే ఫస్ట్ కాలం అలాగే ఉంటుంది చూడండి. ఇక్కడ 2 1 1 అలాగే ఉంటుంది. సెకండ్ కాలంలో 9 6 2 పెట్టాలి. థర్డ్ కాలం కూడా యాజ్ ఈజీగానే 3 1 1గా ఉంటుంది. సో 2 ఇంటూ ఈ రో కాలం 2 రిమూవ్ చేస్తే 6 1 2 1. నెక్స్ట్ మైనస్ 9 ఇంటూ 9 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 1 1 1 1 ప్లస్ 3 ఇంటూ 3 ఉండే రో కాలం 2 రిమూవ్ చేస్తే 1 6 1 2. సో 2 ఇంటూ 6 1 జర్ 6 మైనస్ 2 1 జర్ 2 మైనస్ 9 ఇంటూ 1 1 జర్ 1 మైనస్ 1 1 జర్ 1 3 ఇంటూ 1 2 జర్ 2 మైనస్ 1 6 జర్ 6. సో 2 ఇంటూ 4 6 మైనస్ 2 4 కదా మైనస్ 9 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ మైనస్ 4 4 2 జర్ 8 ఇక్కడ అలాగే 0 అయింది ఇది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 జర్ 12. దేర్ ఫోర్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అయిందండి. సో డెల్టా 1 ఏమో మైనస్ 2 అయింది. డెల్టా 2 ఏమో మైనస్ 4 అయింది. ఇప్పుడు డెల్టా 3 ఫైండ్ అవుట్ చేద్దాం. చెప్పాను కదా ఫస్ట్ కాలం డిస్టర్బ్ అవ్వదు, సెకండ్ కాలం కూడా డిస్టర్బ్ అవ్వదు, సేమ్ ఇలాగే రాసుకుంటాం. థర్డ్ కాలంలో 9 6 2 పెట్టాలి. 9 6 2 డిటర్మినెంట్ కడదాం. 2 ఇంటూ డెట్ 1 6 మైనస్ 1 2 మైనస్ 1 పెట్టాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అని రాస్తాం. ఈ రో కాలం రిమూవ్ చేసేసి 1 6 1 2 రాస్తాను. ప్లస్ 9 ఉన్న రో కాలం 2 రిమూవ్ చేసేసి 1 1 1 మైనస్ 1 అని రాస్తాను. 2 ఇంటూ 2 1 2 జర్ 2 మైనస్ 1 ఇంటూ 6 మైనస్ 6 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ 1 ఇంటూ 1 2 జర్ 2 మైనస్ 1 6 జర్ 6 ప్లస్ 9 ఇంటూ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 1 జర్ 1 అవుతుంది. 2 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ మైనస్ 4 ప్లస్ 9 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 2 అవుతుంది. 16 మైనస్ 4 మైనస్ 18 అంటే ఇప్పుడు మైనస్ 22. 16 మైనస్ 22 అంటే మైనస్ 6 అవుతుంది. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. సో డెల్టా తెలుసు, డెల్టా 1 తెలుసు, డెల్టా 3 తెలుసు. ఈ మూడు తెలిసిన తర్వాత ఎక్స్కి ఫార్ములా దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా అని రాయాలి. అంటే మైనస్ 2 బై మైనస్ 2 1 అవుతుంది ఆన్సర్. వై ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 ఎంత వచ్చిందమ్మా అక్కడ మైనస్ 4 బై డెల్టా అంటే మైనస్ 2. మైనస్ 2 క్యాన్సిల్ 2 టేబుల్ 4లో 2 టైమ్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. డెల్టా 3 అంటే మైనస్ 6 మైనస్ 6 బై మైనస్ 2 రెండు మైనస్లో క్యాన్సిల్ అవుతాయి. 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్. దేర్ ఫోర్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 2 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది తెలుసుకోవాలంటే ఈ నెంబర్స్ తీసుకెళ్ళి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏదో ఒక ఈక్వేషన్లో చాలు. ఎక్స్ వై జెడ్ మూడిట్ని యాడ్ చేస్తే 6 రావాలంట. 1కి 2 కలిపితే 3, 3కి 3 కలిపితే 6 అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. ఇక్కడ మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో అక్కడ పబ్లిక్ ఎగ్జామ్లో క్రామర్ మెథడ్ కానీ ఇన్వర్స్ మెథడ్ కానీ గాస్ మెథడ్ 3 మెథడ్లో ఖచ్చితంగా ఒక మెథడ్ అనేటువంటిది పబ్లిక్ ఎగ్జామ్లో ఉంటుంది. సో మోస్ట్గా క్రామర్ మెథడ్ కానీ ఇన్వర్స్ మెథడ్ కానీ అడుగుతూ ఉంటారు. అందుకు కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రామర్ మెథడ్ ఎలా చేసామో అర్థమైంది కదా. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో మార్చి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అని రాసి సో డెట్ ఏనేమో డెల్టా అనుకున్నాం. డెట్ ఏలో ఫస్ట్ కాలం ప్లేస్లో డిఎన్ఏ మ్యాట్రిక్స్ని పెట్టి డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసాం. అలాగే సెకండ్ కాలంలో 962 డిఎన్ఏ మ్యాట్రిక్స్ని పెట్టి డెల్టా 2 కనుక్కున్నాం. 962 అనే మ్యాట్రిక్స్ని థర్డ్ కాలంలో పెట్టి డెల్టా 3 కనుక్కున్నాం. సో డిటర్మినెంట్ కట్టడం వస్తే ఈ ప్రాబ్లం మనం ఈజీగా చేసేయచ్చు. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, వై ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా చేస్తే ఎక్స్ వై జెడ్ ఆన్సర్లు వచ్చినాయి. అవి తీసుకెళ్ళి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం చేసింది కరెక్టా కాదో మనకి తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం.
నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో సాల్వ్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని 3 ఈక్వేషన్స్ ఇస్తారు. 3 ఈక్వేషన్స్ని ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలంటే సేమ్ మనం ఇందాక క్రామర్ మెథడ్లో చెప్పినట్టుగానే ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని రాసుకోవాలి. ముందు రాసుకున్న తర్వాత మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ ఈజ్ అని చెప్పేసి ఈక్వేషన్ ఫామ్ ఈజ్ అని చెప్పి ఈ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ రాసుకోవాలి. ఓన్లీ కొఫిషియన్స్ రాయండి. 3 4 5 2 - 1 8 5 - 2 7. నెక్స్ట్ x y z దట్ ఈక్వల్ టు 18 13 20. దీన్ని సింపుల్గా ఫస్ట్ మ్యాట్రిక్స్ని అనుకుంటాను. నెక్స్ట్ x నెక్స్ట్ d అని రాసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇక్కడ 3 4 5 2 - 1 8 5 - 2 7. x అంటే ఎవరు సార్? XYZ. మరి d ఎవరండి? 18 13 20. సో ఇక్కడ దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఇందులో ఈక్వేషన్ 1 నుంచి మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. ఏంటంటే అది ఏ ఇక్కడ ఇంటూ చేస్తుంది, వెళ్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అంటే x = A ఇన్వర్స్ ఇంటూ d. అంటే d అంటే తెలుసు మనకి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ఎక్స్లో ఉన్నటువంటి XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మీరు 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ముందు డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడింటిని తీసుకెళ్ళి ఏ ఇన్వర్స్ = 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా నేను det Aని ఫైండ్ అవుట్ చేసి పక్కన పెడతాను. 3 4 5 2 - 1 8 5 - 2 7 det ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3 ఉన్న రో కాలం 2 రిమూవ్ చేసి -1 8 -2 7 అని రాశాను. -4 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి 2 8 5 7 రాశాను. +5 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి 2 - 1 5 - 2 రాశాను. దట్ ఈక్వల్ టు 3 ఇంటూ -1 × 7 -7 -2 ఇంటూ 8 అంతా -16 అంటే -(-) +16 -4 ఇంటూ 2 7 * 14 -5 8 * 40 +5 ఇంటూ -4 -5 ఇంటూ -1 -5 కాబట్టి -(-) +5 16 నుంచి 7 తీస్తే 9 3 9 * 27 మైనస్ ఇక్కడ 40లోంచి 14 తీసేస్తే 26 కాబట్టి -26 -26 ఇంటూ -4 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26 4 * 6 4 * 24 4 to 104 అవుతుంది. ఇక్కడ 5లోంచి 4 తీస్తే 1 1 5 * 5 మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే 9 9 + 7 అంతా 6 16 1 13 136 అయింది. det A = 136. సో నెక్స్ట్ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను? కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కట్టాలి. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్, ఈ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని నేను B అని తీసుకుంటాను. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ B అని తీసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించి కోఫ్యాక్టర్స్ రాసుకోవాలి. కొంచెం కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతుంటారు చాలామంది స్టూడెంట్స్. ఇక్కడ అంత కష్టపడి ఇబ్బంది పడేంత విషయం అయితే ఉండదు, కానీ డిటర్మినెంట్ మన మ్యాట్రిక్స్ని కొంచెం పెద్దగా వేసుకుని సింబల్స్ వేసుకోవాలి. ముందు మనం ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని పెట్టి ప్రతి ఎలిమెంట్కి అక్కడ మనం కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి రిమైనింగ్ని డెట్గా రాసుకోవాలి. -1 8 -2 7 -1 8 -2 7. అలాగే ఇప్పుడు 4 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 2 8 5 7 2 8 5 7. నెక్స్ట్ ఈ చివరున్న 5 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 2 - 1 5 - 2. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 4 5 -2 7.
నెక్స్ట్ -1 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 3 5 5 7 3 5 5 7. నెక్స్ట్ 8 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 3 4 5 -2 3 4 5 -2. నెక్స్ట్ 5 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 4 5 -1 8 4 5 -1 8. నెక్స్ట్ -2 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 3 5 2 8. నెక్స్ట్ 7 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసుకుని 3 4 2 -1. జాగ్రత్తగా సింప్లిఫై చేద్దాం. -1 into 7 -7, -2 into 8 -16, మధ్యలో మైనస్ వేస్తాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +16. ఇది అలాగే ప్లస్ సింబలే కాబట్టి నేను ముందు ప్లస్ సింబల్ రాయాల. నెక్స్ట్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ రాసుకుని 2 7 14 -5 8 40. నెక్స్ట్ 2 into -2 -4 -5 into -1 -5 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -4 7 28 -2 into 5 ఎంత -10 కదా, మైనస్ ఇంటూ మైనస్ +10. నెక్స్ట్ 7 3 21 -5 5 25. 3 into -2 -6 -5 4 20. నెక్స్ట్ 4 8 32 -1 into 5 -5 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +5. -8 3 24 -2 5 10. 3 into -1 -3 -2 4 8. సో వీటిని సింప్లిఫై చేద్దాం. 16 నుంచి 7 తీస్తే 9. ఇక్కడ -26 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ +26. 5 నుంచి 4 తీస్తే 1. 28 వెనకలితే 38, ముందు మైనస్ ఉంది కూడా -38. 25 నుంచి 21 తీస్తే 4, ఇక్కడ మైనస్ ఉంది కూడా -4. -26 మైనస్ ఇంటూ మైనస్ +26. ఇక్కడ 37, ఇక్కడ 14 -14 అని రాస్తాం, ఇక్కడ -11. ఇది బి అనే మ్యాట్రిక్స్. మనకి ఎడ్జ్ జాయింట్ ఏ కావాలి కాబట్టి ఎడ్జ్ జాయింట్ ఏ అంటే ఏంటి, బి ట్రాన్స్పోజ్. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. -38 -4 26 37 -14 -11. బిని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, రోని కాలంగా రాసుకోవాలి. 9 26 1 -38 -4 26 37 -14 -11. ఇది ఎడ్జ్ జాయింట్ ఏ. మరి ఏ ఇన్వర్స్ అంటే ఏంటి ఫార్ములా అని చెప్పుకున్నాం, 1/A ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఏ. దాన్ని బట్టి 1/A అంటే ఎంత అండి, 1/136 ఇంటూ ఎడ్జ్ జాయింట్ ఏ అంటే 9 -38 37 26 -4 -14 1 26 -11. సో ఇవి ఏ ఇన్వర్స్ పర్టికల్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x = A ఇన్వర్స్ ఇంటూ D కాబట్టి x = A ఇన్వర్స్ అంటే ఏంటి, 1/136 ఇంటూ 9 -38 37 26 -4 -14 126 -11 ఇంటూ ఇక్కడ B మనకి D అంటే ఎవరు, 18 13 20. ఇక్కడ కొంచెం సింప్లిఫికేషన్ కష్టం అనిపిస్తుంటుంది, కానీ టేబుల్స్ పక్కన మల్టిప్లికేషన్ రఫ్లో చేసుకోవచ్చు. సో 9 into 18 18 9 162, అంతే కదా, అంతే అండి 162. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. 38 13 494 వస్తుంది. ఇక్కడ 37 2 74, అక్కడ 0 ఉంది కాబట్టి 740. 26 18 468 వస్తుంది. -4 into 13 -52 రాసుకోవచ్చు. -14 into 20 280 రాసుకోవచ్చు. 1 into 18 18 ప్లస్ 26 13s 26 into 13 338 -11 into 20
మైనస్ 220 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసి రాద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1/136 ఇంటూ ఇద్దరిని యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేస్తే 740కి 160 కలిపితే ఎంతండి? 902లోంచి 494 మైనస్ చేయాలి. 408 వస్తుంది. నెక్స్ట్ ఇది ఇద్దరిని యాడ్ చేస్తే కనుక మనకి 332 వస్తుంది. 332ని ఇందులోంచి రిమూవ్ చేసేస్తే 332ని రిమూవ్ చేస్తే 136 వస్తుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే కనుక 356 వస్తుంది. 356లోంచి 220ని తీసేస్తే అది అక్కడ కూడా 136 వస్తుంది. ఇప్పుడు 136తో లోపల డివైడ్ చేసేద్దాం. 408/136, 136/136, 136/136 అంటే x వాల్యూ ఎంత వస్తుందండి? ఇక్కడ 311 వచ్చింది. అంటే అసలు ఇక్కడ x అంటే ఎవరో XYZ ఈజ్ ఈక్వల్ టు 311. దేర్ఫోర్ సొల్యూషన్ ఏమని రాసుకోవచ్చు? సొల్యూషన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1. అది క్యాలిక్యులేషన్ కొంచెం క్రామర్స్ మెథడ్తో కంపేర్ చేస్తే కొంచెం క్రిటికల్ అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే క్రామర్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్ బెస్ట్ మెథడ్స్. గాస్ మెథడ్ పబ్లిక్ ఎగ్జామ్లు ఇస్తే చాలా కష్టం, చాలా మంది స్టూడెంట్స్ చేయలేరు. అందుకు కాబట్టి ఈ రెండు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫాలో అవ్వండి. ఏం చేసామంటే ఇందులో సింపుల్ టిప్ ఏంటంటే ముందు మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ రాసుకుని AX ఈజ్ ఈక్వల్ టు D అని రాసుకోవాలి. దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. అది ఫస్ట్ స్టెప్. తర్వాత A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత A ఇన్వర్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. యాక్చువల్గా 3 స్టెప్లో ముందు మ్యాట్రిక్స్ ఈక్వేషన్ నుంచి x ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D రాసుకోవడం, A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం, తర్వాత ఈక్వేషన్ 1లో A ఇన్వర్స్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతవరకు ఓకే. 3 స్టెప్స్ ఉంటాయి. సెకండ్ స్టెప్లో A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటంటే అవంటే కనుక డెట్ A ఫైండ్ అవుట్ చేయడం, కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం, దాని నుంచి ఎడ్జ్ జాయింట్ A కనుక్కోవడం, ఈ ఫైండ్ అవుట్ చేసిన ఈ ఎడ్జ్ జాయింట్ Aని డెట్ Aని తీసుకెళ్ళి A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det A ఇంటూ ఎడ్జ్ జాయింట్ Aలో సబ్స్టిట్యూట్ చేయడం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో పాటుగా ఇది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా యూజ్ అయ్యేటువంటి వీడియోస్. అందుకు కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.